సంతులాలు నేను వయ్యలేనా మీరు దాగలేరా పులుపగూరు సంతులారా నేను వయ్యలేనా మీరు దాగలేరా అయ్యో దైవమా ముత్తంగి సంతులారా నేను వయ్యలేనా మీరు దాగలేరా పెద్ద మోతంగోళ్ళు నేను వయ్యలేనా చిన్న మోతంగోళ్ళు మీరు దాగలేరా మునుగాల సంతులారా నేను వయ్యలేనా మీరు దాగలేరా పట్టణా సంతులారా ఇడనూరు సంతులారా నేను వయ్యలేనా మీరు దాగలేరా గల్రపల్లి సంతులారా నేను వయ్యలేనా మీరు దాగలేరా కలివెంద సంతులారా కలంలా సంతులారా నేను వయ్యలేనా మీరు దాగలేరా తెలుగునా సంతులారా నేను వయ్యలేనా మీరు దాగలేరా అయ్యయోను దైవమా ఉడ్లనా సంతులారా కమ్మర్నా సంతులారా సాలనా సంతులారా నేను వయ్యలేనా మీరు దాగలేరా అయ్యయోను దైవమా వారమనక భోషణ దినామనక భోషణ అష్టమనక భోషణ ఉన్నమనక భోషణ నేను వయ్యలేనా మీరు దాగలేరా దొంగనా సంతులారా దైవమా అమ్మవారు మరోసారి తగ్గి విధంగా దాపిస్తున్నదైనా ఓరెల్లన్నా ఓర్ మల్లన్న కుమరన్న ఓర్ మల్లన్న ఓర్ మూడు మేకల ముత్తన్న ఓర్ కుమరానా రారా ముత్తన్న ఏమ్రా చూస్తున్నా ఏమ్రా అడికి వెళ్ళి రావేమ్రా ఓర్ ఎల్లన్నా ఓర్ మల్లన్న ఓర్ ఎల్లన్నా అంటున్నావురా రావేమ్రా అరే కుమరానా కూర్చోండి రా గొంగడు వేసుకొని గొల్లది పంచాది గొల్లది గొంగట్లు దిగాలి గొంగడు చెదలు పట్టాలి గొంగడు ఉన్న ఆడ గొల్లతో లేదా అమిత్ నా దగ్గర ఉన్నది రే అరే నా గొంగడి దగ్గర వాడేయాలరా ఏమరా గొంగడు ఉండదు అరా గొల్లల దగ్గర గొంగడు అరే కిందేస్తామరా మరి వాడు అరే గొంగడు వరుగురి ఇది వరుగుర్రా నువ్వేం చేస్తావురా నేను చూస్తుంటా నేను చెప్తున్నా కారా రే అర్బుర్యా కుసర్యా కుసర్యా అరే అరే కులం పంచాది అరే ఇట్లా వరుసుకొని కూర్చురు ఇట్లా వరుసుకొని కూర్చురు అరే గొల్లది పంచాది గొంగాలు సెదలు పట్టినా కానీ పంచాది తెగొద్దు ఆ మారబైన పెళ్ళ ఇది గొల్లలో పంచాదా అందుకనే గొంగడు వరుసుకొని కూర్చున్నా మరి మరి ఎవరు అనుకుంటున్నావురా ఏమో ఏం పంచాదా ఏం మందు చల్లదు అనుకుంటున్నావా ఏమో అట్లా మరి ఏమో మరి సరే సరే మారబైన పెళ్ళాం అవును మోగులలో కోసిందంట అవును కల్పగురలో కోసిందంట పట్నంలో కోసిందంట ముత్తంగలో కోసిందంట ఇంకెవరెవరికి అన్నది వాళ్ళకు ఎవరికి మోగులలో కోసిందంట సాగర్లో కోసిందంట తెనుగోలో కోసిందంట మంగళలో కోసిందంట కుమ్మరలో కోసిందంట ఈ మాదిగోలో కోసిందంట అవును అరే ఆ పెళ్ళాం ఏం బల్చున్నా అది మనగా మించున్నారా నీకు కోసింది ఆరా నాకా చూసిన వారా మాటలు అరే ముత్తన్న మూడు మేకల ముత్తుగాడు అక్కరా పక్క బెల్లం నిసం పెట్టించింది తిన్నాడు సప్పరిచ్చినావు కదరా అందుకే అంటున్నావు కానీ కోసిందని అడిగి ఎట్లా ఎంతమంది లేని అదేరా వానికి బెల్లం నిసం పెట్టింది వానికి నెయ్యి పాలలో నెయ్యి పోసింది లేలే ఆయనకి ఏం పోయలే ఆయనకి పోయలే అరే అట్లా కాదు ఇవన్నీ ఏం కాలేదు మారబడి పిలుస్తాం రా వాడు కులంలో ఉంటాడా పోతాడా వాడు అవలగాడు ఆరందప్పుడు పిల్లని వేసుకోకరా అంటే ఇగో ఈయనకి అన్నంలో సాడు పోసింది పోయొచ్చురా అరే అట్లా కాదు ఓరు మారబడా ఓరు మారబడా ఇక రారు రే రావేంరా నువ్వు రావేంరా నువ్వు రే ఓరు మారబడా రే నీ పెళ్ళాం వారమనక వారమనక దినమనక అమాసనక అష్టమనక పున్నమనక తమాసనక పున్నమనక ఎవరు కోసిందిరా ఏందిరా పోసేది అది పోస్తే మీరు తాగుతారా ఏమ్రా
నువ్వు తాగాల మేము తాగుతాంరా అట్లా కాదురా బై నీ పెళ్ళాం రాగారా పెళ్ళాం రాయి అయితే అదే బైరాగా బైరాయి అయితే అదే పెళ్ళాం బైరాగిలోకి ఇడిచిపెట్టిన ఆవరా దాన్ని ఇడిచిపెట్టలే మరి నీ పెళ్ళాం కడారా ఆగురా అరే అట్లా కాదు పంచాది ఎందుకురా బై మీకు మాకు వద్దు ఏందే అరే ఆడకట్టుకు ఒక్కిట్లా కటపట్టి ఉంటే 10 ఇళ్ళ కట్టిపెట్టి ఉంటది రే ఓర్ మారవేడా ఓయ్ అయితే రేయ్ ఓర్ మారబోయడా రావేంరా ఉంచున్నాడు ఆగే ఆగే రే అరే తూ అంటే కురాన్ మీద ఉంచినట్టు తూ అంటే కథం నువ్వు అంటావురా బోడముండ కొడుకు అరే అట్లా కాదు నువ్వు మంచిగా ఉంటేనేమో ఉండు నీ ముఖం చూస్తే మంచిగున్నది నీది ఆవు ముఖం నీ పెళ్ళాం గాడతానకం అట్లా కాదు ఇంది ఆవు ముఖం దాన్ని గాడతానకం అట్లా కాదు అరే చెప్తుంటే ఎవరో మా గొర్రెల గొర్రె కలవద్దు పిల్ల కలవద్దు గొర్రెల గొల్లు కలవద్దు కొయ్యాల వద్దు బిందెల బిందె కలవద్దు మా పోరల కలవద్దు లీలబాయి మీద కుండలు కలవద్దు బై బోసుడికే అది అంతే పెళ్ళాం పోస్తే తాగిపోరి అరే ఎవరు అరే అంబాలు పోస్తుందిరా అవును వస్తుందిరా నీ పిల్ల అరే ఎందుకురా పంచాయత్ పోరా పోగడ పోరా బై కట్టేదిరా మీకు మాకు పంచాయత్ రామ 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 రాము రామ రాము అప్పుడు నువ్వు మారాబేడు రామ రాము ఎక్కడ పోతా ఉన్నాడు రామ రాము తన ఇంటిలో ఇల్లాకొచ్చే రామ రాము పిల్ల పిల్ల అంటాడు రామ రాము ఓ పిల్లో ఓ పిల్ల ఎవర్రో 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 నిన్నే తాయే ఎవర్రో ఎప్పటికి తడారనియరు పొడారనియరు వస్తుంటే గలగల పోతుంటే గలగల 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 ఎవర్రా ఎవర్రో నిత్త షాప్ పెట్టుకున్నా ఏమే కిరాణం దుకాణం కూడా అయ్యో ఎవరయ్యా ఎవరు నేనే గుర్తుపట్టలేవా నన్ను దా నేనే అంటే ఆ ఊరెళ్ళ మిట్టిగాడవా ఏందే ఎవరయ్యా మీరు నేనే దాయే తెల్లాకలు అయినవా ఆయనను ఎప్పుడు పట్టుకున్నావే మంగళైనవా ఆయనను ఎప్పుడు పట్టుకుంటువి అయ్యో మా మొగాయన లేడికి జర అయినాక రా గడ్డం చేసి నీకు వచ్చినవేమో ఒక ఆయనకి ఇవ్వకపోతే ఆడపిల్లలకి ఇస్తారే గడ్డం మరి ఇంకెవరయ్యా మీరు నేనే దాయే అయ్యో మా మొగాయన ఇంకా మంతకాడికి రాలేడు ఇంకా జర అయినాక వస్తాడు ఇద్దరం తానం చేసినాక బట్టలు పిండుతూ నువ్వు బట్టలు పిండేటోడవా కాదా నేనే అంటే నువ్వెవరు మరి ఓ పిల్ల నేనే అంటే ఎవర్రయ్యా నువ్వు నీ మొగుణ్ణి అయ్యో నువ్వేనా అయ్యో మరి నువ్వు గట్లా చెప్పొచ్చు కదనయ్యా ఏమైంది ఏం చేస్తున్నావు ఇంట్లో అయ్యో ఇంట్లో ఏం చేస్తున్నావు అంటే 20 దాకా ఇంగేళ్ళకి ఇంజక్షన్లు ఇచ్చిన దోమలను తీసుకుపోయి దొడ్డు కొడుతుంది అరే మన డాక్టర్ కూడా పట్టాడు ఇక మన గొర్రెకాడ డాక్టర్ పట్టాడు బర్రెకాడ డాక్టర్ పట్టాడు డాక్టర్ పట్టాడు ఇక మంచి పని చేస్తున్నావు ఇంకేం చేస్తున్నావే అయ్యో ఇంకేం చేస్తున్నావు అంటే ఇసురాయి తీసుకొని దొంతలపై అడుగుతున్నా ఇల్లు అలుపుతున్నావు ఇల్లు అలుపుకొస్తున్నా ఇల్లు మంచిగా అవుతుందా పొక్కలు కాకుండా కాదయ్యా నువ్వు చేస్తున్నా ఇంకేం చేస్తున్నావే ఇక ఇంకేం చేస్తున్నావా అంటే ఇంట్లోది పొయ్యిలపూడి తీసుకుపోయి ఇంటిక కూర్చున్నా ఇంటి మీద మొత్తం ఇరజాలుతున్నా పొయ్యిల పూర్తి ఎందుకు అందరి తెల్లగా బిల్డింగ్ ఎట్లయినాయి నువ్వు బిల్డింగ్ కడతట్టే ఉన్నావు నువ్వు కట్టనిస్తావు నేను కడతా నువ్వు బిల్డింగ్ కడతట్టే ఉన్నావు అని చెప్పి ఇంట్లో పొయ్యిల పూర్తి ఎందుకు ఉట్టిగా చేయాలని చెప్పి ఇంటికి కూర్చొని ఇంటి మీద ఇరజాలుతున్నా అందరు నేను మందకాడ ఉంటా నువ్వు అందరిని చూసుకొని నువ్వు ఇంకేడైతుంది బిల్డింగ్ నువ్వు కట్టవరా
ఇంకేం చేస్తున్నావే? అయ్యో ఇప్పుడే అన్ని పనులు తీరినాయి, ఇక చీర రైకే ఇచ్చేసుకొని జారట్లా పోతున్నా. లంగబట్ట చూసుకొని కరా అసలు గుడ్లు గుమ్మలని ఇంట్లో పేగెళ్ళా. ఏమైందయ్యా మందరు ఇచ్చిపెట్టి మాధవసాని అనుకుంటే ఇక్కడికి వచ్చినావు? ఏమైందంటే నువ్వు ఈ కులానికి అంతా ఎందుకు చాపిస్తున్నావే? ఏమైంది మళ్ళా ఇంకోసారి? కులానంతా చాపిస్తున్నామంట. వాళ్ళందరూ ఒక రాయి పట్టిర్రు. ఏ దొంగ సంతి అంటే షటర్ లేపి కొడతారే నిన్ను. నీ మీద మంట పెట్ట. ఎవరన్నా అన్నరా? ఏ మగ పిల్లలు ఎవరన్నా అన్నరా? ఏ ఆడగోళ్ళు అంటుర్రు. పెద్దగోళ్ళు ఏమన్నారు? మొత్తం నీ కులాన్ని మొత్తం చాపిస్తుందిరా. ఏమైందిరా? అరే నా మొగడు పక్కగా ఉన్నాడు, పలసగా ఉన్నాడు, మీరు నన్ను చేసుకుంటారా మరి? ఏమదే? అయ్యో వాళ్ళకి చెప్తున్నా, నీకు చెప్తలే. నీ కూర్చుంటే 6 నెలలు లేస్తే 3 నెలలు, ఎప్పుడు 9 నెలలు చేయమని వాళ్ళకి చెప్తున్నా. 9 నెలలు ఏంది? ఒక బిడ్డ పుట్టినది. రా నువ్వు. ఏమైంది? పెద్దగోళ్ళ సంతలకి ఏమన్నా ఉండనా? ఈ సెల్వ సంత గాలపల్లకి ఏమన్నా ఉండనా? మోకిలకి ఏమన్నా ఉండనా? మునగాళ్ళకి ఏమన్నా ఉండనా? పట్నపల్లకి ఏమన్నా ఉండనా? ఎడదనూరులకి ఏమన్నా ఉండనా? కలెంలోకి ఏమన్నా? కలెంల రామకి అయితే శీతం ఏం గతి లేకుండా. అవునే, నీకెట్లా తెలిసే? అయ్యో ఆడ భూమినే చూస్తున్నాడు. పోయిన సంవత్సరమే వచ్చి నువ్వు అన్ని ఎరక చేసుకున్నావు ఆయన. అయ్యో పోయిన సంవత్సరం వస్తే నా దగ్గరికి వేసుకొచ్చిండు గడ్డ. ఏంది? ఉల్లిగడ్డ. ఉల్లిగడ్డనా? అయ్యో అయ్యో రాములు ఉల్లిగడ్డ వేసుకురాలేవా? వేసుకొచ్చిండు. వేసుకో. నా దగ్గర అమ్ముకొచ్చిండు, నేనే అమ్మిస్తే పైసలు కట్టుకొని వచ్చిండు. ఇంకా ఏ దొంగ సబ్దికి ఏం గతిలే ఉండవు అన్న అంత నాపిన అంతలుగా అయిన వాళ్ళే. సాగరంలోకి వచ్చినమాటగా, మస్తు పోషణ వారమనక ఈ ఎస్సీలకు వచ్చినమాటగా మస్తు పోషణ. ఈ దొంగ సంతలు అంతా వాళ్ళే. వచ్చినమాటగా కుమ్మరుల కోషణ, తెనుగోళ్ళ కోషణ, సాగరుల కోషణ, మాలల కోషణ, మంగళల కోషణ, సింధుల కోషణ, మాస్టర్ల కోషణ. వాళ్ళు కులమంతా ఒక్కరాయి పట్టి గ్రామ పంచాయతీ కాడ పంచాయతీ పెడదామంటారు. పెడదామంటారు అంటే నీకు బుర్రై నా మగడ కావాలి అలా మాట్లాడరా అని దిగిడికి వచ్చి చెప్తున్నాడు. నీ సోపు సైకిల్ దొక్క పంచాయతీ పెడదాం అంటున్నారు అని చెప్తున్నావు. అయ్యో పంచాయతీ పెడదామంటారు అంటున్నా. మరి మొగడ కావా మాట్లాడి రానిటి మందిరా ఆ శుద్ధి తీసుకొని గిడికొచ్చి డొప్పులయ్యా పప్పుగాయ. ఈ ఆడల దాంట్లో మనం గెలుస్తామే. నన్ను పాడుకోమన్నదిరా, నన్ను అదన్నదిరా అంటే మాట్లాడే కులం. నేను ఎవరినైతే బాడుకోవన్నా వాళ్ళతో మాట్లాడతాను. నీతో నాకెందుకు బాడే ఊకో. అలా సాపించిన వాడేగా మొత్తం. సాపించిన నా కలకాలు అనిపించింది, సాపించిన. కులం మాట పడతారంటే నా కలకాలు అనిపించింది. అయ్యా సాపించింది. నువ్వు రోషం కలవడం అయితే ఊరికెళ్ళి పో. ఊర్లుండనియరంట. ఊళ్ళు లేకపోతే నీకు బుర్ర అవుతుందా? మొగడ కావా ఉండ పో అని చెప్పనుంటివి. జూలకాలు ఉండనియరంటే ఉండనీయకపోతే ఉండనీయము పోతామని చెప్పనుంటివి. ఎప్పుడు పోదాం? పోదామని చెప్పి అనంటివి. ఏడుందమ్మా? ఏడుందమ్మా చెప్పు. మొగడ కావా చెప్పు. ఏడుందామే? ఏడుందామే అంటే నువ్వు మొగడ కావా చెప్పమంటున్నాగా చెప్పు. పోదామన్నావు. అందరూ సాపించిరా అని చెప్పి ఆ శుద్ధి తీసుకొని వచ్చినావు. మరి పోదాం, ఏడికి పోదామా చెప్పు. నువ్వు చెప్పరా? అదే యానికి గంతిగ్రం ఉంటే నీ దాకా ఎందుకు వస్తాడు పాటు చెప్పు. ఇంటికన్నా అంటున్నా. మగవాడు ఉండాలి. ఇక పెళ్లి కాకముందు రోజు ఇంటికన్నా అంటున్నాను. పెళ్లి అయిన ఆడుకుంది రోజు పోయి మంతకన్నా అంటున్నాను. మంద చూడకపోతే నీకు గుర్తలేడుతుంది. నీ వైన తప్పిన అవి మంచిగా ఉంటేనే నువ్వు మంచి. సరే ఏమదో చెప్పు. ఉండనియరంటే ఊర్లో లేకపోతే నీకు బుర్ర అవుతుందా? పోదాం పా. మరి ఏడుకోదామే? ఏడుందాం అంటున్నా. గట్ల అడుగు. నువ్వన్నా చెప్పు, నేనా వింటా. లేకుంటే నువ్వే చెప్పు, నేను వింటా. నేనే చెప్తా, నువ్వు. నాకు రేపల్లె వాడనే తెలుసు, అడుగే తెలుసు. మరి నీకేమైనా తెలుసా? ఊళ్ళో చిన్న పెద్దలు ఏమైనా తెలుసా? నేను అందరితో మాట్లాడుతా, అందరితో మంచిగా ఉంటా. విష్ణు పటేల్తో కూడా మంచిగానే ఉంటా. అందరితో పెట్టుకుంటావు బొట్టు. అయ్యో అందరికి అట్లా కాదా, అందరితో మంచిగా ఉంటా అని చెప్తున్నా. సరే ఏడుందాం అంటున్నావా? ఏడుందామే? చెల్లుందాంపా. ఆడుండనియరంట. చెల్లె కూడా ఆడుండనియరా? ఆడుండలేకపోతే బాయిలు ఉందాం. బాయిలు ఉండనియరంట. ఆడుండలేకపోతే బాయిగడ మీద ఉందాం. ఆడుండనియరంట. ఆడుండలేకపోతే ఆ కుంట లేదా అక్కడ ఆ కుంట్లు ఉందాంపా. ఆ కుంట్లు ఉండనియరంట. కుంట్లా ఉండనియకపోతే ఆ కుంట కట్ట మీద ఉందాం. ఆడుండనియరంట. ఏడు నడియకట పొయ్యి ఆడ బొందరగడ గట్టిగా గిడ ఊరు ముంగట
దయ్యాలు 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 నాకు చీకటి కాలేదు ఎందుకు వెళ్ళారు చీకటి కాలేదా బొందలగడ్డ కట్టలేరు కట్టారు బొందలగడ్డ పోయి అవి కట్టిరు కదా తానాలు చేసేటి అందులో ఉందంత దయ్యాలు 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 అని చెప్పి ఇప్పుడే మొగోనికి ఇప్పుడే భయం అయితే కాదమ్మా దయ్యాలు దయ్యాలు అంటే పొద్దున్నాక దయ్యాలు ఏడుంటాయి మొగోరు ఒక్కరు కూడా దయ్యం గారు ఈ అడవిలో దయ్యాలు అవుతారు అందుకోసమే నీకు భయం ఉండదు అయితే దయ్యాలు దయ్యాలు అంటే పొద్దున్నాకనేమో దయ్యాలు ఊళ్ళుంటాయి పొద్దున్నాకనేమో దయ్యాలు ఊళ్ళుంటాయి పొద్దున్నాకనేమో మనం ఏడుంటాం పొందలగడుకుంటాం పొద్దున్నాక ఏడుంటాము పొద్దున్నాక దయ్యాలు ఏడుంటాయి బొందలగడ మనమే దయ్యాలు పానాడు పరు పోదాం పానాడు గొంగడి వరువు పోదామా ఏం పర్వాలే గొంగడా గొంగడి వరువు పొద్దుందాకా చెప్పవాయే ఇప్పటికి 3 పాటలు అంటుంటివి దాదా దాయే డైబ్నేడి రావు నాగనోడా దాయే దా పడుకుందాం దాయే పోయిన తప్పి శాత చేయకువన్నీ నాకు నీ తప్పి శాత చెప్తుని మీద మంట పెట్ట పోయిన తప్పిన వాళ్ళు లేక గిట్లైనా దాయే పందాం ఇదేనా ఇక మొగన్ శాతాలు అబ్బా గొంగడు ఎవరు వరమన్నారు గొంగడు ఎవరు వరమన్నారు నా పిల్లం వరమన్నదా పోయినంత ఊకండి రా కూర్చోండి రా గొంగడే కూర్చోండి రా ఎందుకురా మా సంసారంలో శిక్ష పెడుతుర్రా మీరు అదే గొంగడు వరమన్నదిగా అదే సరే పరిస్థితే వరిసినవు ఇక పండుకోనికే వరమన్న మళ్ళీ చీకటి అయింది పండుకోనికి ఇవాళ నిద్ర చేసి అని చెప్పి ఉరుక్కుంటూ వచ్చి చెప్పింది కానీ గొంగడి వరం అంటే పండుకోనికి వరమన్నది మళ్ళీ చీకటి అయింది వండుకొని పోదామని పరిచిన ఇప్పుడు రేపల వాడాలా రేపటి సంది ఉండం కదా ఇవాళ నిద్ర చేసి పోదాం సిగ్గు తప్పినాడు గిట్లనే చేస్తాడు కానీ ఏం చేయాలి మళ్ళీ ఎందుకు వారు మనం అమ్మలో కొన్ని గోళం తీసుకొచ్చి పెట్టు గోళమా నేను తేవాలనా ఇంట్లో సంసారం నాకేమన్నా ఎరకనా ఆయే నువ్వు చెప్పి ఏంది నువ్వు చెప్పయ్యా నేను చేస్తా చెప్పు చెప్పు గొంగడి మనిషిన్నాడు నువ్వు చెప్పురా చేస్తా నేను రా అంటావే నిన్న ఒక్క నాడు పాపం నోడుతో రా అంటున్నారా నువ్వు చెప్పు నేను చేస్తా వద్దొద్దు ఇంట్లో సంసారం నాకేమన్నా ఎరకనా చెప్తే చేస్తాను కదా ఏం తేవాలి నువ్వు కొన్ని గోళం తీసుకొచ్చి పెట్టు దాని సెటర్ ఎప్పుడు లేబడుతుంది అందరు దూనికి తీసుకొచ్చినావురా ఏం తేవాలి ఏం చెప్పింది పెళ్ళాం గోళం ఇయ్యో తెచ్చాడు నీ పెళ్ళి అప్పుడు పెట్టిరా నీ పెళ్ళి ఒకనాడు అయింది నా పెళ్ళి ఒకనాడు అయింది మన ఇద్దరి పెళ్ళి అట్లా అడుగు నీ పెళ్లి నాడు పెట్టిరా అంటున్నాడు పెట్టినా సరే పేర్పు అరే ఆ చెల్లెలు ఇర్రా ప్లాస్టిక్ కవర్ తీసుకోరా నువ్వు పెట్టు నేను చెప్పింది పెడతాన్నావు కదా నువ్వు కనుకొడతా అరే బద్మాష్ దానా సరే బువ్వకుండా కూరకుండా అన్ని తీసుకొచ్చి పెట్టినా అన్ని పెట్టినా అన్ని పెడతా కానీ ఓయ్యా ఇగో ఇక్కడ రా ఇంకేడ పెట్టాలి ఇగో మెల్లగా చెప్తున్నా ఏమనుకో పని చేస్తాను చేసే పని మనం చేసే పని కాదు చెప్తున్నా చెప్పు మోగిల చంద్రాన్న ఇంట్లో నా షీరున్న తీసుకొచ్చి మంచి పెట్టుకోయా మైకు ఏంది మోగిల చంద్రాన్న ఇంట్లో నా షీరున్నది తీసుకొచ్చి పెట్టు మోకిల చంద్రన్నోళ్ళ ఇంట్లో నీ షీరున్నది చంద్రన్నను కూడా ఇడుస్తలేవా ఆయన అయ్యో అట్లా కాదయ్యా పొద్దుగల అటు ఇటు తీరంగా పని తీరలేదు ఆడి ఇల్లు ఉంటే తాళం చేసి వచ్చిన దాని కూడా ప్రాబ్లం మా మొగ నా పిల్లం ఎట్లా అనుకున్నావు మంచి మంచి తెల్ల బట్టలు మంచి మంచి పైసలు ఉండాలని చూస్తుంది అది ఉన్నది అయ్యా బొమ్మ ఉన్నట్టు అందరు దాని పడిపోతారు ఇక తీసుకొచ్చి పెట్టినా పెట్టినా ఆ గోపాలన్న వాళ్ళ ఇంట్లో నా రైకున్న తీసుకొచ్చి పెట్టి గోపాలన్న గోపాలన్న చూడు తెల్ల బట్టలు చూడవా తెల్ల బట్టలు ఉన్నాలో చూసుకుంటది ఇక ఎటు పోయినా పెట్టిననే అయ్యో ఉప సర్పంచ్ కృష్ణ లేడు
వాళ్ళ ఇంట్లో నా లంగుని తీసుకొచ్చి పెట్టి ఎవరితో చెప్పకు. నీ లంగ తేవాలి. అయ్యో ఎవరితో చెప్పకయ్యా. నీ లంగ తేవాలి. మరి కిష్టానికే చెప్పు తెచ్చి పెడతాం. ఓ కిష్టానా కిష్టానా నా పిల్లం నీ ఇంట్లో లంగ ఇడిచింది ఇక. సరే సరే పొద్దు మీకు కూడా మళ్ళా తానం చేపించుకో ఇక. తెచ్చిననే పెట్టినా. తెచ్చి పెట్టినావా? అయ్యో ఒక్కటే ఉన్నది ఇక. ఏమది ఏంది ఇనొస్తలేవా చెవులు? ఈ ముసల్తానానికి బాడేసుకుంటున్నా. నేను అంటున్నా నీ అమ్మ నీ ఎత్తు బిడ్డ అయింది సిగ్గున్నాదే నీకు. ఇంతనా దగ్గరికి రా. ఆడదానివా గాడిదివా బాడేసుకోనికే నీ అంత బిడ్డ అయింది. మారబోయడా ముందుగా నీకు సిగ్గుసరం ఉన్న ఆదిరే మన్నా నాకెందుకు లేదురా. కలర్ ఉంచుకున్నావని పెళ్ళానే మన్నా. ఇక్కడ రా. పెట్టినవా అన్ని తీసుకొచ్చి? పెట్టిన పెడితే బిడ్డ బట్టలు తీసుకొచ్చి పెట్టినవా? దుడ్డే సప్పుడు చేస్తలేదు. సరే బిడ్డ బట్టలు పెట్టినావు కదా. సుల్లి తెచ్చిన తెచ్చి పెట్టినావు కదా. నిన్న అలుకేటప్పుడు బట్టలు నీ అలుకుకుండా కాడుండే. అలుకుకుండా కాడ అలుకు విడిసనేమో అనుకున్నా నేను. అలుకు విడిస కాడ నీ బట్టలు తీసుకొచ్చి బయట పెట్టు. ఇగో వీళ్ళ ఏమో అన్నోళ్ళ ఇంటికాడ, సెలవుజల ఇంటికాడ, వాళ్ళ ఇంటికాడ, వీళ్ళ ఇంటికాడ, చంద్రన్నోళ్ళ ఇంటికాడ, వాళ్ళ ఇంటికాడ పెట్టింది. నాదేమో అలుక్కుండ కాడ పెట్టిందంట. అలుక్కుండ కాడ మంచిగా కదరా, అందుకని నువ్వు అలుక్కుండ కాడ పెట్టి మంచిగా నడిపిస్తున్నాం. ఇక్కడ రాను. కట్టు మూట కట్టు పోదాం. మూట కట్టాలనా? కట్టు కట్టు కట్టు. అందుకోసమే అంటారు పెద్ద మనుషులు ఆరం తప్పిన పిల్లల్ని చేసుకోవద్దంట. అరే మీరు ఎవరు పెళ్లి చేసుకోకుండా అరే మంచిగా చూసుకొని చేసుకోరి. లవ్ మ్యారేజ్ అయినా సరే ఈ తెలివని వాళ్ళు చేసుకోకూడదు. ఇట్లా పని చేపిస్తారు, చీరలు మోపిస్తారు, రైగలు మోపిస్తారు. అన్ని వాళ్ళందరూ సూట్ కేసులలో పెట్టుకొని పోయేటోళ్ళే. పట్టు బస్సు ఎక్కుతారా సూట్ కేసులలో పెట్టు. ఇంకా బస్సు ఎక్కేదాకా చూస్తారు. అట్టేడు నీ చీరలే, నీ లంగలు, నీ బాడీ, బిడ్డ బట్టలు ఉన్నాయి. నేను అందరికి చెప్తా. ఇంటి ఎంత సిగ్గులేదో ఏమో వీనితో ఎట్లా సంసారం చేయాలనో ఏమో. వీడిని ఒకనాడు ఉన్నోడు కాడు, ఒకనాడు పోయినోడు కాదు. అప్పుడాక లాయర్ దగ్గరికి పోయే విడాకులు ఇస్తాడు. ఎత్తుకో 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 ఎత్తుకోరా రే. ఎత్తుకో 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 గుండెల్లో ఇబ్బంది. అరే నీ చీరలునే. చీరలు మరి ఇంకెవరు మోస్తారు? చూపి ఇంతమంది చూసుకుంటా. వీడు చీరలే మోస్ట్ చేస్తున్నాడు వీడు. అన్నాడు అన్నాడు. చిలకమల్లిగొండ శ్రీరామకామ తీసుకో. తీసుకున్నాడు. పోదామా? పోదాం పా మరి. రామ 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 అప్పుడు నువ్వు మారాబేడు రామ రామ సక్కన మారాబోయాడు రామ రామ మారబోయుడు మాధవసాని రామ రామ మాధవసాని ఓలుకొని రామ రామ. ఈ వాళ్ళ అమ్మకాన్ని ఎక్కువ పలిసింది. మలంజా దాన్ని ఇంగ్లీష్ మీడియంలో వేసినావా, తెలుగు మీడియంలో వేసినావా, ఉర్దూ మీడియంలో ఏమంటుంది? ఫస్ట్ ఇంట్రా ఎందుకు అమ్మనంటే నాయన పాడుకోమంట. ఏమైంది బిడ్డ? నువ్వు వచ్చే పని కాదు బిడ్డ. కొత్తింట్లోకి వస్తున్నాం, కొత్తింట్లోకి. నేను తోలుకపోరా అంటే నాయన ఎత్తుకుంటా. అమ్మ మీద ఎక్కువ. యో బిడ్డ నిన్ను ఎత్తుకుంటే ఇక అంబులెన్స్ ఫోన్ చేయాలి నాకు. అమ్మ కరువు అయితే అంబులెన్స్ ఫోన్ చేయాలి. మస్తు మంది ఉన్నా కానీ ఏదో ఉండాలిగా బిడ్డ. రాగు బిడ్డ, మీ నాయనే ఎత్తుకుంటాడు. ఇగో ఇగో బిడ్డ అది బరపడవలసిన బాగానే వలసిన దాని మీద ఎక్కువ. నువ్వు గట్టినే ఉండరా, నా మీకేం తీసినట్టు. అమ్మవారు మాధవసాని రామ 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 రామ. ఓ బిడ్డ బిడ్డను ఎత్తుకున్నావా రామ రామ.
సంతోషము నాదమ్మో రామ 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 సోమనాల బాయి కడిగి రామ రామ రమణాల బాయ కడిగి రామ రామ మరి బాయి కాడికి వచ్చినారు రామ రామ బాయి కాడికి వచ్చినారు రామ రామ ఓయా కలికి సోమనాల బాయి కాడ దించు ఓ బిడ్డ అమ్మ మీదకి మెల్ల ఎక్కినవా చెల్లెలు ఉంది అమ్మ కడుపు 3 నెలలు అలా 3 నెలలు పిండం బలిగిపోతుంది మెల్ల ఎక్కినవా లేదా పిండం బలిగిపోతుంది మళ్ళా ఇంకేమంటున్నావు ఏం కాలేదు చెప్పు కర్రా దించు మూట దించు దించే అబ్బా చిన్న పరువు చాలి అరే మెడలు పట్టుకునే చూడరా రే అబ్బా చాలి సాపారే ఎరా సాపైనా అన్ని సాపైనారు అరే పుస్తకాలు. పానం అల్కాయిందే మరి ఆడ మొత్తం ముద్దువారినట్టుండే ఓ అల్కాయిందే అందుకే పెళ్ళం బట్టలు మొయ్యాలని చెప్తున్నా ఓ చిన్నోళ్ళు అవు మారవయుడు మాధవ సహాని కలికి సోమనాల బాయి కాడ తాటాకుల గుడిసె తగినంత లోగిలి ఈ తాగల గుడిసె ఇళ్ళ తోటేసుకొని సంసారం గడుపుతుంటే పరమాత్రుడు మల్లన్న జంగమేషం కట్టుకొని అదే గుడిసె కాడికైనా రామ 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 అదే గుడిసె కాడికైనా రామ 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 ఆ దేవుడల్లా వచ్చినాడు రామ రామ వచ్చినాడు రామ రామ పరమాత్రుడు మల్లయ్య అక్కడ గొల్లోల ఖ్యాతమల్లక మాడారే ఏడేళ్ళు నడదామని చెప్పి నేను వెళ్తామని పోవాలని చెప్పి అన్న బీరన్న దగ్గరికి పోయిండు ముద్దినేల గొంగడు తీసుకున్నాడు తెలియాడ మలియాడ పట్నం పోయిండు 7,000 జాంబవుల దగ్గర ఒరుగుల చెప్పులు తీసుకున్నాడు డబ్బ సంచి తీసుకొని నేను కలికి సోమనాల బాయి కాడికి ఎక్కడా నేను గుడిశంక పోయి కూర్చోవాలి పరమాత్రుడు మల్లన్న రూపులు పడమాడు రుద్రాదేశం చేసుకొని ముక్కుల గండమాల ఈపుల రాసపండు కీరికీర్సన కృష్ణాది చేసుకొని ఏళ్ళు మండి కాళ్ళు మండి ఈగల పురుగులు కారం మంత్రి అయిపోయి ఏగు దొడ్డు మల్లెలు ఏట్లాడుతున్నాయి ముడుగు ముడుగు సంద్ర ముంతటి సీమ రక్తంగా వేసుకున్నాడు 7 ఈగలు ఎంబడి పెట్టుకున్నాడు ముంగడు 3 ఈగ ఎంబడి పెట్టుకొని గుడిసె ఇంకా దేవుడు కూర్చొని అత్త అత్త అంటాడు ఇక రామ రామ అత్త అత్త అంటాడు ఇక రామ రామ అత్త అత్త అంటాడు ఇక రామ రామ మామ అంటాడు రామ రామ జగని పచ్చనాపు నడవలు జగాలి మామ అంటాడు రామ రాము ఆటానికి పోయినట్ట పోరి క్యాచి ఓ క్యాచి పకాదు ఆట అత్త అత్త మామ మామ అట్ట అట్ట మామ అత్త అత్త మామ మామ అట్ట అట్ట సౌడిగా మామ మామ రే ఈ తిరిగి ఏమైంది ఏమైంది అందుకే అంటలేదు ఎప్పటికి నల్లదాన్ని వదలదు తెల్లదాన్ని వదలదు ఇగో దుర్గమ్మకి ఇడిచిన పోతావు మైసమ్మకి ఇడిచిన పోతావు వచ్చి కృష్ణుడు రాసుకుంటున్నాడు నీకు ఆటం తెలియదు పోవటం తెలియదు నీ
కొడతావా కొట్టకపోతే భయం మామా కట్ట కింద పెట్టి కొడతా మామా మామా అత్త అత్త నాకేమి వస్తలేదే అత్త అత్త మామా మామా అంటుందా లేదా? లేదు లేదు మైసమ్మకి ఇడిచిన పోతో దుర్గమ్మకి ఇచ్చిన పోతో పోయి ఎలా కొట్టినా పో పోవాలా పో అలా అలా అత్త అత్త అలా మామా మామా దున్నపోతు మాట వింటలేదు అత్త అత్త అలా అలా ఓ పెద్ద దున్నపోతున్నాడు మామా మామా ఉన్నడే ఒక్కడు ఆడు పోని ఆడు పోతే పాలు పోతుంది ఓయ్యో ఏమైంది? పోసుకొని ఇట్లు ఉరికొస్తున్నావు దున్నపోతుంది కాదు ఆడెవడో అత్త అత్త మామా మామా అత్త అత్త మామా నువ్వు ఇంత మొగడవే కదా. అయితే మరి ఎవరయ్యా మీరు అని అడగాలనా లేదా? నీ ఆయన చూడక ఆరిపోయింది అట్ట అట్ట ఎవరయ్యా మీరు అడిగిరా పో. మామా మామా ఓ ఎవరయ్యో ఎవర్రా నువ్వు గిట్లున్నావు ఇప్పుడు రాసుకుంటూ ముగ్గుల కంటమాల ఏం బుక్తున్నావు ఎవరు ఏం మామా నీ ఇంటికి వెళ్ళండి కానా ఏ మామా వాసనలు తోమెట్టోళ్ళు ఉన్నారు మా ఇంట్లో నీ ఇంటికి వెళ్ళింది మామా బట్టలు ఉతికేటోళ్ళు కూడా ఉర్రు మీ ఇంటికి మా అల్లుండి నీ ఇంటికి అల్లుండి నేను ఎవరెవరు నీ ఇంటికి అల్లుండి మామా ఇంటికి అల్లుండి బా జ్ఞానాలుడు ఓ పిల్ల పిల్లనకి ఇంత మందిలా ఓ మాసిపోయిందానా మాధవ సానమ్మ మాధవసానమ్మ నా తొరసానమ్మ మీద మటగట్టి గరా ఆ, ఇగరా ఎవరు మామ నీ ఇంటికి అల్లుండి కాదా అంటుండు అచ్చవాది వారం తిన్నాడు కలికి గాంధారి మాందారి అలా వస్తా అన్నాడు. జంగమయ్య చెప్పిపోయిండు చెప్పిపోయిండు వచ్చినట్టున్నాడు. పని చేస్తా గానీ మరి ఇంటికి అల్లుడు వచ్చిందని వచ్చి గీడు వచ్చి చెప్తున్నావు. అయ్యా ఇంట్లోకి పోదామని చెప్పి తోలుకు రావచ్చు గాను చెప్తా ఎప్పంది నడుస్తుందా అయ్యే నడవదు మహిళా మీదే ఆ పోలీసు వాళ్ళ ఆ టౌన్లోకి పోతే మీదే నడుస్తుంది మొత్తం మీదే నడుస్తుంది మీకు అడగంది నడుస్తుంది అందుకని అడగనికి వచ్చిన దా అల్లుడా ఏం పేరు అన్నావు నీ పేరు ఓ ఏం మామా ఏం పేరు అన్నావు నీ పేరు నా పేరు గూనిమల్లయ్య అంటారు మామా గుల్లిమాలయన గూనిమల్లయ్య మల్లయ్యనా మూట కొడతా మూట మల్లయ్య మంచిగా కాస్తే మంచి మల్లయ్య గుర్ర కాస్తా గుర్ర మల్లడు బర్ర కాస్తే బర్ర మల్లడు చేను కాస్తే చేను మల్లడు గూడేస్తే గుడు మల్లడు నేను సరే సరే కొల్లయ్య మల్లయ్య ఇంటికోదా నేను గట్లా అంటే వస్తాను మామ ఎట్లయితే వస్తావాళ్ళుడా నీదేమన్నదే మామ ఎల్లమ్మ కాడ నీది ముళ్ళుంది ఏం చాయటట్లేదు నీది నేను చూసి అదేం లేదు నువ్వు అమ్మక కూడా ఉన్నట్టు నువ్వు మామ మా అత్త రావాలి నా మెడలో సెల్ వేయాలి అక్కడ నా ఇంటికి కాబందులో నువ్వే 7 గొడ్డుగోళ్ళు నీదే 7 మంద నీదే కలకసి మేడ నీదే పోయిన పెద్దగోళ్ళతనం నీదే అంటారు నాకు బొట్టు పెట్టి నాకు పట్టుపాగేసి నా కాళ్ళు మా అత్తమ్మ నువ్వు మొక్కితే నేను వస్తా లేకుంటే మా ఇంటికి పోతా ఇది అంత మంచిగా ఉంది కానీ అది నా కాలే మొక్కది నీ కాలేడే మొక్కుతుంది అది లేకుంటే మా ఇంటికి పోతా ఓ అది మొక్కదు మొక్కదు అడుచుకొని వస్తావు ఓ మాధవసాని ఏమయ్యా ఏమి ఇంటికి అల్లుడు వచ్చిండు ఈ కారం మాట్లాడకి ఇక 7 గొడ్డు గొర్రెలు నీవే 7 గొడ్డి మంద నీదే పోయిన పెద్ద గొల్లము గానం మొత్తం నీదే అన్ని అని చెల్లేసి బొట్టు పెట్టి ఆయన కాలు పట్టుకుంటే నువ్వు వస్తాడంట లేకుంటే బిడ్డ నీదే అన్ని నీవే అంటే వస్తాడంట లేకపోతే పోతాడంట నాదేం లేదంటే ఎల్లమ్మకల్లా నువ్వు పోతున్నాను నేను తొలకొచ్చుకో లగ్గం చేసుకో ఓ
ఇక్కర్రా మీ ఆమెనే చేసుకోమంటున్నారు లగ్గం ఓయ్యా దానికి అందరూ ఎవరన్నా కూర్చుంటారు ఎవరన్నా కాలు కడుగుతారు ఇక్కర్రా నువ్వు ఇక్కర్రా ఏ రాను రాను ఇక మా ఆయన కన్నా నువ్వే మంచుకున్నావు రా ఇద్దరు కూర్చోరు పిల్లల మీద నువ్వు ఇక్కర్రా చెప్పినట్టు నాలుగు ఇక్కర్రా మామా మామా ఊ. నిన్నే పిలుస్తున్నాను ఇక్కర్రా అదేం లేదంటే ఎల్లమ్మ కాడ మొల్లుంది అట్ట అట్ట ఊ. నీది లేదని అల్లుడు అన్నాడు కానీ నేను అనలేను కదా మామా మామా ఊ. ఇప్పుడు ఇంటికాడ ఉండి మనకు అన్నం పెట్టేటోడు ఆయననే కదా ఆయన్నే అన్నాడు ఇయ్య రాకముందుకే నన్ను ఆయనతో నీకేం పట్టి నాతోనే పట్టి కానీ ఆ, నాతోనే పట్టిగా నీతోనే పట్టి సరే అల్లుడు మరి ఎట్లుంటాడు గిట్లుంటాడా ఆ? గిట్లుంటాడా ఎట్లా గీన్ లేక వాంతి రెండు ఉంటే ఎంబడి తోలుకొని వస్తుండే అదే మరి ఆ కుర్చీ మీద కూర్చొని లేకున్నాడా ఆంతి రెండు ఉంటే ఎత్తుకొని వస్తుండే గీన్ లేకున్నాడా ఆయన తీరుంటే నీకే వేస్తుండే మన బిడ్డకి వేస్తుంటేనే మరి గట్ల మాట్లాడ అన్ని పోయినా ఇగో అల్లుడు చేయాలి ఇది నువ్వు అన్ని ఇకార మాటలు మాట్లాడకయ్యా నాకు సిగ్గు అవుతుంది మేము గొల్లలం కురుమలం గిట్లనే వస్తాయి మాటలు మాకు ఇగో సరే ఆ, మామా మామా ఊ. ఆగు నీకు ఆగుతలేదు అయ్యా అల్లుడా ఓయ్యా అట్ట అట్ట ఊ. అల్లుడు సైలెంట్ ఇస్తేనే అది కాదు 1 గంటలకు కేశం కట్టిండు కదా ఏ మామా ఏ కాలే అల్లడా 11 గంటలకే సురువు చేపించురే మామా ఏ ఆగు నీకు ఏడిన పడ్డది మేము రూమ్ లో మాట్లాడుకుంటే ఓయ్యా ఆ. పోదాం పా మరి ఎట్లా నన్ను ఉండని ఇక పా, పోదాం పా పోదామా ఆ, ఇగో అల్లుని దగ్గరికి నాకు రానికి సిగ్గు అవుతుంది జర జర బొట్టు తీసుకురండి చంద్రన్న అజంత పొట్టుదే పోయి కుంకుమ బొట్టు తీసుకురా ఓయ్యా ఆ, అల్లుడు మంచుకుంటేనే నేను వస్తా అల్లుడు మంచిగా ఉంటేనే వస్తున్నాడు అంటే అంటే నువ్వు చేసుకుంటున్నావు మన బిడ్డ చేసుకుంటుందా అయ్యా అయ్యో అల్లుడు మంచిగా లేకుంటే పలానా వాళ్ళ అల్లుడు ఈ కారం ముందు అన్నాడు పోయిన తప్పినోడు ఇట్లా మాట్లాడతాం ఇంక రీతి లేదు వాయి లేదు ఆ, అల్లుడు మంచిగా ఉంటే బండి మీద ఎక్కువ పోదామా? అయ్యో ఇట్లా మాట్లాడతావయ్యా నువ్వు ఇది కూడా కరెక్టే మామా నువ్వు అన్నమాట కరెక్టే నువ్వు దోషిస్తున్నావు అల్లుడా బొట్టు ఓయ్యా, తీసుకురా. ఇట్లా నన్ను ఉండాలి ఆ, చెల్లె వేయమన్నాడా ఆ, మెడల చెల్లె నువ్వు వెయ్యి బొట్టు నేను పెడతా ఆ. ఎట్లా నన్ను ఉండాలి ఇక అల్లుడు. కాళ్ళు నువ్వు మొక్కు కాలు నేను మొక్కు భయమో ఆ కాళ్ళు ఎట్లున్నాయో కాటిక మొద్దులు ఆ, మంచిగా ఉన్నాయి మంచిగానే ఉన్నాయా ఈత మొద్దులు ఉన్నట్టున్నాయా అంటే ఎవరా కనుగొట్టేటోడు అరే పొద్దుకు ఎవరు మామా మీ అల్లుడు ఎత్తుకోడు ఆపుకున్నాడే బొర్ర గిరి ఏం లేదు ఎవరు ఓటర్పురి పొద్దుకు పంపిస్తాను పిల్లని దాయ పోదాం తోలుకపోతా అల్లుని దగ్గరికి అట్లా అల్లుని దగ్గర తోలుకపో మంది చేసినట్టు చేస్తే మేము ఒకడేస్తే ఏడ పెడుతున్నాయి బొట్టు అల్లుని గుద్దకు పెడుతుంది బొట్టు ఇంకా నయం జర కిందకి పెడితే దానికంటే ఓహో ఆయన చూస్తే కడుపులా చల్ల ఆయన చూస్తే ఆయన చూస్తే కడుపులో చల్ల తాగుకున్నా సరే అయినట్టు అవుతుంది ఆయన చొల్లు ఏం అల్లుడు చేసి వచ్చినావయ్యా మామా మామా ఎట్లా ఒప్పుకునేవే నువ్వు ఓయ్యా, ఇక్కడ రా, నువ్వు ఇక్కడ రా. అల్లుడా ఏమంటే ఓ, ఓ బిడ్డో మంచి కుదిరింది ఇడి చూడు ఆంటీ ఆ, ఇంగ్లీష్ ఇంగ్లీష్ చదివినట్టు అల్లుడా ఏమట్టమ్మా ఓహో. అట్టమ్మా అల్లుడా 2 3 4 5 6 7 8 9 10 11 12 మంచిగానే వస్తున్నాయి వీడు వారం రోజులు కూడా ఉంటాడో ఉన్నాడు నీకు కూడా రావు ఓనమాలు అది కాదు వీడు వారం రోజులు కూడా ఉంటాడో ఉన్నాడు A B C D V F G H I J K L ఈ బియ్యం ఏడికెళ్ళి వచ్చింది అయ్యో ఓయ్యా ఓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 16 17 पहिला वित्रा అక్క
ఓయ్యా ఎట్లా కాలబడని ఇక పెట్టు ఏం వేస్తున్నావే అచ్చంతలు పెట్టలేనా బిడ్డ లింగం మీద పసుపు కుక్క వేసినట్టు వేస్తున్నావు నువ్వు. అల్లుడుకునే ముందుగా బొట్టు పెట్టుకోడంట మీ మామ మంచిగా బిడ్డ అల్లుడా దాని మంచి వంగాయి నా తాను వంగదే నీ తాను వంగుతుంది వంగి ఓ బిడ్డ ఆగు బిడ్డ ఇక రా ఇగో నాడు ఉన్నోడు కావు ఒక నాడు పోయిన బాగు కావు పోత తీయే నిమ్మడం మా మామ ఉంటేనే కదా నీకు గొర్రెకాడికి బిడ్డ నీకు నిమ్మడం అయితే తీయే నేను ఏడిపోమన్న బిడ్డ గొర్రెకాడికి ఆ. ఇంటి పని అయితే ఎట్లా కూడా శాత కాదా చెల్లె ఇష్టం ఆయే వాళ్ళుడా మొత్తం నీ కాళ్ళకు నొసలా లేకుండా మా ఇంటి కోట కాలంట మొక్కే మొక్కినా ఏడా ఇక్కడ ఆడ కాదు ఏడ మొక్కు ఎక్కడ మొక్కిన ఒకటే ఇక రమ్మను ముంగడ మొక్కే నీవు పోయినా తప్పినోడా కాలు వెనకకు నా ఆవుల ముఖం దానా అది అవల మొక్కందే అది ఓయ్యా అల్లుడు మంచిగా ఉన్నాడే టమాటా వేత ఇక్కడ్రా కాలు మొక్కుదా నేను ఎందుకు మొక్తా నీవే నాదేం లేదంటే ఇళ్ళమకాడ మొల్లుంది కాలు కూడా నువ్వే పట్టుకోవాలంట అల్లుడా మల్లయ్యో అల్లుడా మల్లయ్యో నేను మేకప్ దేలే నువ్వు మేకప్ వేయి అల్లుడా మల్లయ్యో అల్లుడా మల్లయ్యో రావయ్యా అల్లుడా రావయ్యా అల్లుడా అల్లుడా మల్లయ్యో అల్లుడా రావయ్యా అల్లుడా ఉన్నది ఇల్లేనే ఉన్నది ఇడుపుల్ని ఉన్నాయి ఇడుపుల్ని ఉన్నాయి ఎడుగొడ్డు గొల్లయ్యో ఏడు గట్టు గరుడయ్యో ఎడుగొడ్డు గొల్లయ్యో ఏడు గట్టు గరుడయ్యో గొంగని ఉన్నాయి గొర్రెని ఉన్నాయి ఓయ్యా పొడగవల్ ఏ నువ్వు సికింద్రాబాద్ పోయి మేకప్ కిట్ తెచ్చుకోలేవు కదా మేకప్ వేస్తుండు అల్లుడు బిడ్డని అంటే అల్లుందేసి దాదిమ్మలో వల్లో దాదిమ్మలో అల్లుడు మంగట ఆడబడితే దాదిమ్మలో అంటే అల్లు తెస్తే దారిమ్మలో దారిమ్మలో అరుడు మంగళ ఆడబెడితే దారిమ్మలో అంటే అల్లుందేసి దాదిమ్మలో వల్లో దాదిమ్మలో అల్లుడు మంగట ఆడబడితే దాదిమ్మలో బిడ్డగాంటి అల్లు తెస్తే దారిమ్మలో దారిమ్మలో అరుడు మంగళ ఆడబెడితే దారిమ్మలో అంటే కోడలి దాదిమ్మలో వల్లో దాదిమ్మలో కొడుకు మంగట ఆడబెడితే దారిమ్మలో కొడుకులు గంటి కొడుకు తెస్తే దారిమ్మలో కొడుకు మంగట ఆడబెడితే దాదిమ్మలో అయ్యో నలుగురు నాగిపోయి దారిమ్మలో దారిమ్మలో బిడ్డ పెళ్లి ఆగిపోయే దారిమ్మలో అరే ఓయ్యో మీ బిడ్డ పెళ్లి ఆగముందే అల్లం చంపుకుంటారా మీరు ఓయ్యా ఓయ్యా ఈ ఉన్నడా పోయినా చూడు ఓ అల్లుడా మల్లయ్యో ఓ ఓ. ఏమో మా అంకులు ఉన్నాడే ఉన్నాడా ఓయ్యో ఆయన చూస్తేనే నాకు పడుతున్నది ఆయన చూస్తేనే భయం అవుతున్నది అయ్యా భయం అవుతుందా సరే ఏం పని చేస్తాడో అడుగుపో కూర్చున్నట్రా అల్లు కూర్చున్నట్రా అల్లుడా మల్లయ్య ఏం చేస్తావు ఏం పని చేస్తావు అల్లుడా ఏం పని చేస్తావు అంటే మందకాడ మామ పని చేస్తా ఇంటికాడ అత్త పని చేస్తా మంచిగా ఉన్నది నువ్వు అయినా తప్పి ఏమైంది ఇంటికాడ నీ పని పొక్త చేస్తాడంట వంటకాడ నా పని చెప్పది కానీ సిగ్గు అయితే లేదు ఇది. అది కాదే నీకు శాతం కాదుగా నీళ్ళ పైకి పోయి నీళ్ళు తోలుకొస్తాడు మరి గట్లా కట్టెలు కొట్టేస్తాడు అన్ని ఆమె సమరాజం చెప్పుడు చూడు ఎంతమంది చెప్తున్నారు చెప్తాడు
ఇంటికాడ నువ్వు దూరం బందకాడ నువ్వు దూరం అందరు కాస్తాడు ఇవి అల్లుడు వచ్చిండు నీ అన్ని మోటు అక్కడిక్కడ చూసుకుంటావు నీ మోటే ఉంటాయి పో ఏమైనా తప్పినాడు చూడు దైవమా పరమాత్మ మల్లయ్య ఈ ఏడేళ్ళ నిజమో గొర్రె కాసిండు గొర్రెనొచ్చుండు మంద మీద లగ్గం ఆడాలని చెప్పి కోడి గొల్లల నోటి యాదులంతా పరమాత్ముడు మల్లనికి దండం పెట్టలేరు పరమాత్ముడు ఒకడే ఓల లేచిండు ఒకడే సందగావలున్నాడు ఒకడే అక్కడ పిల్లలు గుడిపిండు ఎవరి పాలబొడ్లు వాళ్ళ విండి పెడితే సక్షమైన కులం కొడుకు అని చెప్పి 80 లక్షల గుళ్ళంతా పరమాత్మ మల్లన్నకు దండం పెట్టిండ్రు దండం పెట్టి అక్కడ పరమాత్ముడు మల్లన్న ఏమి చేసిండు మంద మీద లగ్గం ఆడాలి గొల్లవరికి అత్తమ్మ లగ్గం ఆడి నేను సల్లగుందల కాడ సరికయ్యం పెట్టాలి బంజోళ్ళ పిల్లతోనని చెప్పి అక్కడ మంద మీద ఇల్లింత చెట్టు గుంపెల చెట్టు నల్లరంగు చెట్టు 3 చెట్లుగా వేసిండు పందిరానిగా వేసిండు గొర్రె ఉన్ని వీకుండు అక్కడ పోల్దారంగా వేసిండు గొర్రె కొద్దిగా తీసిండు తలంబ్రాలు పరమాత్మ మల్లయ్య మంద మీద లగ్గం ఆడాలని చెప్పి శుక్రవారం శుడు కొట్టినట్టు సంతోష కాడు అయితారం అంత కాడు సోమవారం సొంతో దినం నాడికి అత్తమ్మకు మల్లన్నకు ఏ విధంగా కొట్టాలు పెడుతున్నారు అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరాడి నేరాడి అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో మంద మీద మల్లయ్య లగ్గమాడగా అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో ముక్షాల వరహాల వర్షమే కురిసే అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో ఆదివారం అమ్మల బతు అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో మంగళవారం నాడు మారకపోతు అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో మరొకపొత్తున మల్లగాలు అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో కొత్త మామిడి కింద కుట్నాలు పెట్టి అల్లో నేరడల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో వంక మామిడి కింద వడివారు పోసి అల్లో నేరడల్లో వంక మామిడి కింద వడివారు పోసి అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో తల్లి మామిడి కింద తలవారి పోసి అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో తల్లి మామిడి కింద తలవారి పోసి అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో జీలకర్ర పిల్లమ్మ సిరిసిన పెట్టంగా అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో అల్లో నేరడల్లో జీలకర్ర పిల్లమ్మ సిరిసిన పెట్టి అల్లో నేరడల్లో కళ్యాణ మోసువ కళ్యాణమే పుట్టల భూపతి కళ్యాణమా కళ్యాణ మోసువ కళ్యాణమే పుట్టల భూపతి కళ్యాణమా కళ్యాణ మోసువ కళ్యాణమే బురుగరమ్మకు కళ్యాణమే కళ్యాణ మోసువ కళ్యాణమే బురుగరమ్మకు కళ్యాణమా కళ్యాణ మోసువ కళ్యాణమే సౌలక్ష మందల కళ్యాణమా కళ్యాణ మోసువ కళ్యాణమే బురుగరమ్మకు కళ్యాణమా కళ్యాణ మోసువ కళ్యాణమే మల్లన కేతమ కళ్యాణమా కళ్యాణ మోసువ కళ్యాణమే మల్లన కేతమ కళ్యాణమా కళ్యాణ మోసువ కళ్యాణమే సౌలక్ష మందల కళ్యాణమా సల్లన చేసద కళ్యాణమే మల్లన కేతమ కళ్యాణమా పుట్టల భూపతి బురుగరమ్మకు ఎండి వరకు బంగారు చంద్రాబలం శ్రీశైలబలమరాంబ మల్లికార్జున మల్లికార్జునాయ మంగళం సమర్పయామి దేవతా నక్షత్ర విద్యాస్వ దైవమా అక్కడ దేవరాజు మల్లనైనా మంద మీద మల్లయ్య అక్కడ కటమంటే లగ్గమాడి లగ్నమాడినాక సల్ల గుంజల కాడి సరికయ్యం పెడతా దైవమా కోటి గొల్లల నోటికి అదులంతా మల్లన్న మా ఇండ్లకి వచ్చి సంధి అక్కడ రోయపల్లె వాడికి వచ్చి సంధి దొడ్డు దూరం కాడికి వెళ్ళి పసిపిల్ల బాల కాడికి వెళ్ళి మంచి గుండిపోయింది అక్కడ గొల్లవారి జాతమ్మని ఎప్పుడైతే లగ్గమాడిండో ఇంటికి 5 పిల్ల గొర్రెలు అర్రమని కొట్టిస్తామని చెప్పి అక్కడ కోటి గొల్లల నోటికి యాదవులంతా 80 లక్షల యాదవులంతా ఇంటికి 5 పిల్ల గొర్రెలు అర్రమని కొట్టించుండ్రు ఇలా కోటి మంద కలిగింది పరమాత్ముడు మల్లయ్య మందను కొట్టుకున్నాడిగా రామ రామ కొట్టుకున్నాడిగా రామ రామ మందను కొట్టుకున్నాడిగా రామ రామ దేవుడు భార్య దోలుకున్నాడిగా రామ రామ
తోలుకున్నాడు రామ రామ బామాక్యా తమ్మ దేవే రామ రామ బామాగా తమ్మదేవి రామ రామ పోదాము నడువు బామా రామ రామ అరే పోదాము నడువు బామ రామ రామ పంచపర్వతం మీదికైనా రామ రామ పర్వతాము మీదకైనా రామ రామ పర్వతంబు మీదికైనా రామ రామ పర్వతము మీదకైనా రామ రామ దేవుడల్లా వచ్చినాడు రామ రామ దేవుడు ఓద ఉన్నాడు రామ రామ బామాక్యా తమ్మ దేవే రామ రామ బామాగా తమ్మదేవి రామ రామ పర్వతంబు కింద బామ రామ రామ పర్వతాము కింద బామ రామ రామ రెండు నువ్వు కూడా ఉండు బామ రామ రామ బామా మేడమ్మ దేవే రామ రామ బామ మేడమ్మ దేవి రామ రామ బామా మేడమ్మ దేవే రామ రామ నేను పోనేమో పోయినాను రామ రామ పోనేమో పోయినాను రామ రామ పిల్లనే వలియాలేరు రామ రామ పిల్లను వరి ఆడేరు రామ రామ బామా మేడమ్మ దేవే రామ రామ బామ మేడమ్మ దేవి రామ రామ పర్వతంబు మీద బామా రామ రామ పర్వతంబు మీద బామ రామ రామ నీ దగ్గర వచ్చినాను రామ రామ నీ దగ్గర వచ్చినాను రామ రామ బామా మేడమ్మ పోనే పోయినా పిల్లని వలియలేరు నీ దగ్గరకు వచ్చిన బామా మేడమ్మ వారు మంజులు సరళ బాల మేడలమ్మ దేవి నాకు సాటికి సంథింగ్ తెచ్చిండని చెప్పి హరి హరి నాదని అన్ను ఆ యొక్క సల్లగుందల కాడ సరిగా అయ్యం పెట్టి 3 ముద్దులు గుద్దిపిస్తాడని చెప్పి ఓనాద పెరనాద ఓనాద రామ రామ పాతాల గంగలో నా ఓనాద పాతాళ గంగలో రామ రామ నేను కూడా వడేరాను ఓనాదా నేను కూడా వడేరాను ఓనాదా ప్రాణమల్ల ఇడుసదాను రామ రామ వల్ల విడిచరాను రామ రామ బ్రహ్మ రామదేవి ఏమనుకున్నది నాకు సల్లగుంజల కాడ సరిగా ఏం పెట్టి అటు గోడ మీదకెళ్ళి అందు 3 గుద్దులు గుద్దిపిస్తాడు నేను ఒంటి బలం లేదు లేక బలం లేదని చెప్పి గిదగిద పాతాల గంగలు కురుకుతుంటే నేను పాతాల గంగల వాడి చెల్లిపోతానని చెప్తే పరమాత్ముడు మల్లయ్య భగ్రమని చెక్కున విడిచుండు పాతాల గంగ లోపల బుడబుడ చెక్కులు ఊపే రామ రామ బుడబుడ చెక్కులు ఊపే రామ రామ బామా మేడమ్మ దేవి కూర్చోండి కూర్చోండి బామా మేడమ్మ ఒక 10 నిమిషాలు కూర్చోండి అక్కడైనా నేనే బామా రామ రామ అక్కడైనా నేనే బామా రామ రామ ఇక్కడైనా నేనే బామా రామ రామ ఇక్కడైనా నేనే బామా రామ రామ నువ్వు ఎక్కడ సేమించవయ్యా రామ రామ డబ్బులు చేయించవయ్యా రామ రామ నువ్వు కోపము మన్నించవయ్యా రామ రామ కోపంలో మన్నించవయ్యో రామ రామ వింటువేమి ప్రాణనాదం రామ 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 అది ఎవ్వతున్నదయ్యా రామ రామ ఉన్నదయ్యో రామ రామ నా తాతానేశ్వరగది ఎవ్వతున్నది వచ్చిన ప్రజలోకమంతా అక్కడ నిన్ను సామంట మొక్కుతున్నారు దేవుడు అంట మొక్కుతున్నారు నాతా ప్రాణేశ్వర బామాఖ్యాతమ్మ వచ్చిన జనలోకం అంతా పరమశాల గుళ్ళలకు వచ్చి దేవుడా అని చెప్పి నిన్ను మొక్కుతున్నారు వాళ్ళు ఎవరు నాత నాత అంటే బామఖ్యాతమ్మ దేవి రామ రామ బామఖ్యాతమ్మ దేవి రామ నీకంటానే ముందు బామ రామ రామ ముందు బామ రామ రామ దాన్ని లగ్గ మాడినాను రామ రామ నేను దాని లాగా మాడినాను రామ రామ అదే పల్లెలు చెయ్యే కాదమ్మా సల్లలే కాదమ్మా నువ్వు వినాలి మేడమ్మా పల్లెలు చెయ్యే కాదమ్మా వినాలి మేడమ్మ సల్లలే కాదమ్మా వినాలి మేడమ్మా సలాలు చెయ్యి కాతమ్మ ఎనాలి మేడమ్మ సల్లలే కాదమ్మా వినాలి మేడమ్మా సల్లదాయే బ్రాహ్మణులకు ఎన్నప్ప చెప్పు మేడమ్మ సల్లలే బ్రాహ్మణులకు సలపే మేడమ్మా గొల్రాగా ఈ కాతమ్మ గొల్రానొచ్చు మేడమ్మ గొల్రాగా ఈ కాతమ్మ గొల్రానొచ్చు మేడమ్మ సల్లలు చెయ్యి కాతమ్మ ఎనాలి మేడమ్మ కాదమ్మా నువ్వు వినాలి మేడమ్మా సల్లదాయే బ్రాహ్మణులకు ఎన్నప్ప చెప్పు మేడమ్మ విన్నలాగే బ్రాహ్మణులకు ఎన్నప చెప్పు మేడమ్మా ఎన్నలు తినే బ్రాహ్మణులకు ఎన్నప్ప చెప్పు మేడమ్మ విన్నల్లిన బ్రాహ్మణులకు ఎన్నప చెప్పు మేడమ్మా గొల్రాగా ఈ కాతమ్మ గొల్రానొచ్చు మేడమ్మ కాదమ్మా మేడమ్మా
నుచ్చు మేడమ్మ తొట్టి నూకు చేతమ్మ తొట్టెత్తిపోయి మేడమ్మ తొట్టు నువ్వు చేతమ్మ తొట్టెత్తిపోయి మేడమ్మ గొల్రాగాయి కాతమ్మ గొల్రా నొచ్చు మేడమ్మ గొర్రె కాదమ్మ గొర్రె నుచ్చు మేడమ్మ అల్లారు చెయ్యి కాతమ్మ ఎన్నాలు వెయ్యి మేడమ్మ సల్లలే కాదమ్మ నువ్వు ఎన్నల్ది మేడమ్మ అల్లాదాయే బ్రాహ్మణులకు సల్లప్ప చెప్పు మేడమ్మ సల్లల్లాయే బ్రాహ్మణులకు నేనే బ్రాహ్మణులకు ఎన్నప్ప చెప్పు మేడమ్మ వెన్నల్లినే బ్రాహ్మణులకు విన్నప చెప్పు మేడమ్మ అయ్యో దైవమా అయ్యో దైవమా అయ్యో దైవమా అయ్యో దైవమా అల్ల చేయరాదే కలయరాదే అల్ల చేయరాదే కలయరాదే ఏలంక పెట్టి ఏలంక పెట్టి వినదీయరాదే దొంగరాదంబే బంజకూలం అంటేనే లావు లంజకూలము కులమున్నది లంజే ఉల్లిగడ్డలు అమ్ముకొని ఉల్లిగడ్డలు అమ్ముకొని దొంగరా సంతులు ఇంత టెంపరేందుకే దొంగరా సంతి ఏడవడ్డ లంజవే బంజకూలం ఏ బాబు మెల్ల దులుపుండవు లావు లంజకూలము కార్పెట్ మెల్ల దులుపు కులమున్నది లంజే ఉప్పురాలు అమ్ముకొని ఉల్లిగడ్డలు అమ్ముకొని హలో అన్న సంతులారం హలో అయ్యో దైవమా దేవనా దేవుడు దేవనా దేవుడు కులం నా కులము కులం నా కులము నా దేవు నేను పూజ చేసుకుంటా చవ చేసుకుంటా ఆలంచపోతే ఆగుండే ఆగుండి నా కులము ఎవడు మెత్త తెచ్చని అత్త మెత్త తెచ్చను మామ మెత్త తెచ్చను దొంగన సమితి ఆడబట్టలందరూ ఇయ్యాళ్ళొచ్చి ఇంత తెంపరెందుకే దొంగన సమితి ఇయ్యాళ్ళొచ్చి నన్ను కూడా కొడితే అడగరమ్మ మీరు అడగరా అయ్యల్లొచ్చిన నన్ను కొడితే బామా మేడమ్మ అది గొల్లొల్ల పిల్ల సల్ల చేసింది గొర్ర కాసింది గొర్రెను వచ్చింది కులమంతా ఇచ్చి 80 లక్షల యాదవులంతా బామా మేడమ్మ బామా క్యాతమ్మ బామా మేడమ్మ సల్లగుంద కాడ సరికయ్యం పెట్టి అడ్డగోడ మీదకెళ్ళి అంది 3 గుద్దులు గుద్దిపిస్తామన్నా నాకు ఆనందమాయ బామ రామరామ ఆనందమాయ బామ రామరామ బ్రహ్మానందమాయ రామరామ బ్రహ్మానందమాయ రామరామ బామా క్యాతమ్మ దేవి రామరామ బామకేతమ్మ దేవి రామరామ బామా మేడమ్మ దేవి రామరామ బామ మేడమ్మ దేవి రామరామ అది ఎంతైనా పెద్ద దేవి రామరామ ఎంతైనా పెద్ద దేవి రామ రామ బామా క్యాతమ్మ దేవి రామ రామ చిన్నదానో రామ 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 పంచకూలం అంటే బామ రామ రామ పంచకూలం అంటే బామ రామ రామ అది భక్తి గల్ల కులామేమి రామ రామ గల్ల కులామేమి బామా క్యాతమ్మ రామ రామ దైవమా దేవరాజు మల్లన పరిపరి విధము లోపల గుల్లవారి పిల్లను చేసుకొని వచ్చి సల్లగుందల కాడ దేవరాజు మల్లన్న సరికయ్యం పెట్టిండు ఆనందమాయే అని చెప్పి ఇద్దరు భార్యల పోరికే గలేక దేవరాజు మల్లన్న శ్రీశైల పర్వతం పోయిండు శ్రీశైల పర్వతం లోపల గుల్లవారి పిల్ల బామా పంచమేడులమ్మ గొల్లవారి పిల్ల నీకైనా ఎంతైనా పెద్దది బామా మేడలమ్మ గొల్లవారి పిల్లను దేవాని దేవతలు ముగ్గురు ఇంతవరదాకా ఈ కథ చెప్పిన వారికి పుణ్యం చెప్పించిన వారికి పుణ్యము ఇన్న వారికి పుణ్యము నిదానం పతి పార్వతి హరే హరణి వారి మంగళారణి వారి గురుడా శ్రీ శైలవాస ఎదిగని వారి హరణి వారి మంగళారణి వారి
గురుడాచరి శైలవాస ఎరుగని వారే హరణి వారి మంగళారని వారి మాతా పరమేశ్వరి వారి హరణి వారి మంగళారని వారి గురుడాచరి మల్లన్న ఎరుగని వారే ఆ శ్రీశైలం మల్లన్న నీకు హరణి వారే గొల్లలు కురుమలు అందరూ ఎత్తి చల్లజేయండి ఆ ఓ కొండ పోషమ్మ నీకు ఎల్లమ్మ నీకు ముట్టాల పోషమ్మ నీకు ఆ ఎండుకోలెల్లమ్మ నీకు ఈ ఎడపల తురుగమ్మ నీకు ఆ పొత్తపల్లి ఈరన్న నీకు ఆ పౌరంచ పోషమ్మ నీకు ఐనోలు మల్లన్న నీకు ఆ జులకంటి మల్లన్న నీకు ఆ జులకంటి మేడమ్మ నీకు ఆ జులకంటి పోషమ్మ నీకు ఆ జులకంటి ఎల్లమ్మ నీకు మా ఇంటి మల్లన్న నీకు వారని వారి మంగళారని వారి గురుడాసరి శైలవాస ఇదిగని వారి హరణి వారి మంగళారని వారి గురుడాచరి శైలవాస ఎరుగని వారే ఆ కంచి కామాక్షి నీకు హరణి వారే ఆ బొంబాయిన లోపలనే హరణి వారే ఆ అంబా మాతావే నువ్వు హరణి వారే కలకత్తమో లోపలనే హరణి వారే కాళికవో మాతవేమి హరణి వారే హరణి వారి మంగళారని వారి గురుడాసరి శైలవాస ఇదిగని వారి హరణి వారే మంగళ మంగళ నిర్రాజం దీపాదాపం నైవేద్యం సాధారణమై సాతి వేదానం నిదానం పతి పార్వతి పర్వతాల వలయ అమ్మవారి వివరాన్ని మేడమ్మకు అమ్మవారి కేతమ్మకు నిదానం పతి పార్వతి రాయల్ ఓడిగే ఇప్పుడు మల్లికార్జున పేరు మీద కేతమ్మ పేరు మీద నాగవెల్లి కట్నాలు ఇవ్వాలి కట్నాలు ఎవరన్నా కట్నాలు చదివించవారు